జగన్నాథం జగన్నాథం టీజర్కి డిస్లైక్ కొట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకు చేయాల్సి వచ్చింది? కారణం చెప్పను బ్రదర్ అన్నాడు. అది అనడం అది ఎలా ఉందంటే మెగా ఫ్యాన్స్ పరువు తీసినట్టుంది. అది దారుణం అసలు. మీరు యాక్చువల్ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అంటే ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా తీసి ఆ సినిమా గురించి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. ఆయన ఆ ఫంక్షన్ పెట్టింది ఆ సినిమా గురించి ఆయన మాట్లాడాలి. మీరు అరవపోయినా ఆయన అద్భుతంగా చెప్తారు పవర్ స్టార్ గురించి. ఆయన మాటలు అంత బాగుంటాయి. అలాంటి ఆయన ఒక సినిమా కష్టపడి తీసి 100 రోజులు కష్టపడి తీసి ఎంతో కోట్లు పెట్టి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా మీరు అరుస్తూ ఉంటే మాత్రం నిజంగా తప్పు బ్రదర్. మీరు ఒక డైరెక్టర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్గా అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా ఉంది బ్రదర్. దువ్వాడ జగన్నాథం సినిమాకి డిస్లైక్స్ వస్తే టీజర్కి అప్పుడు మెగా ఫిల్మ్ పోతుంది. మరి చెప్పని బ్రదర్ పవన్ కళ్యాణ్ అమ్మాయిని అవమానిస్తే అప్పుడు పోదు. లాజిక్ లేని ఎదవలు చెప్పే మాటలు. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకో మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ డిస్లైక్స్ కొట్టడానికి కారణంలో అదొకటి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అన్న ఏంట్రా? మీరెంత, మీ కుక్క బతుకులు ఎంత? ఒకడు లేకపోతే వాడికి దిక్కు లేదాడు. కుక్క బతుకాడిది. వాళ్ళ డాడీ లేకపోతే ఆడు కుక్క బతుకు. ఆడిని పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ అంటారా? ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. వాళ్ళ టార్గెట్ ఏం తెలుసా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామ్ చరణ్ బర్త్డేకి రిప్ రామ్ చరణ్ అని పెడతారంట. అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8th 7th వస్తుంది కదా. అల్లు అర్జున్ని నోట్ పిక్ చేసి నేను ఎడిట్ చేసి పెడతాను. నా పేరు గుర్తుపెట్టుకోరు, రంజిత్ పవనిజం. అవును, ట్రోల్ పవన్ కళ్యాణ్ హేటర్స్ పేజ్ నాదే. ఆ నదలను వదిలే సమస్య లేదు. మీరంతా బచ్చాగాళ్ళు. మాకు రాజకీయం ఇక్కడ, పొలిటీషియన్స్ అవ్వడం ఇక్కడ, ఫ్యూచర్ పొలిటీషియన్స్ మేము ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికి తెగింది అయిపోయిందంటే ఓకే, లేదా తీవ్ర స్థాయికి దిగుతాం. ఇంకా తట్టుకోలేరు. ఖచ్చితంగా ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళీ వేస్తాడు పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు. ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీ సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. 10 మంది నా కాళ్ళ మీద పడేటట్లు చేస్తా. నా అడ్రస్ చెప్తా. దమ్ముండే ఎవడైనా సరే వచ్చుకోవచ్చు. డోర్ నెంబర్ 248, ఫస్ట్ క్రాస్, సెలబ్రిటీ లేఅవుట్, దట్టుతోగు, బెంగళూరు. వచ్చేయండి, చూసుకుందాం. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? పవర్ స్టార్ గారు కళ్యాణ్ గారు ఒక 100 సార్లు, ఒక 100 చోట్లు నేను ఉంది ఇవాళ ఇలా ఈ స్టేజ్లో ఉంది మా అన్నయ్య గారు వాళ్ళే అనుకోని వందల సార్లు చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మీరు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ని అరుస్తుంటారు. ఏది అరవండి. చిరంజీవి గారు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అరే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు, ఆయనకు ఆ హుందాతనం ఉంటుంది, ఆయన తర్వాత ఆ పొజిషన్లో ఉంటుంది, ఆయన ఆ తమ్ముడే కాబట్టి ఆయనకు గర్వంగా ఉంటుంది, ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా, అది చాలా చాలా తప్పు. అంటే చాలా విషయాల్లో నేను చెప్తాను, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అది పొలిటికల్ వల్ల రీజన్స్ కావచ్చు, చాలా కారణాల వల్ల ఆయన ఎందుకులే ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడటం ఆయన అవాయిడ్ చేసేసి ఆయన మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ గుచ్చి అడుగుతున్నారు చూసారా, అది నాకు నచ్చలేదు. సినిమాలు చూడాలా? సరిగ్గా 10 నెలల క్రితం బ్రహ్మోత్సవం సినిమాని వాళ్ళు సర్దారం చేశారు, మేము బ్రహ్మోత్సవం చేశాం.
చేయడం వాళ్ళు చేసి వదిలేశారు, మేము చేసి పేపర్లో వచ్చేలా చేసుకున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఈసారి పేపర్లో కాదు, టీవీలో బ్రేక్ న్యూస్గా పోద్ది. అల్లు అర్జున్ కుమ్మేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. ఇదే ఫ్లాష్. తస్మాత్ జాగ్రత్త. కాదు అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. మాట్లాడను. నాకు నిజాయితీ, మానవత్వం ఇవి ఉన్నాయి. కొంచెం ఫెయిత్ఫుల్నెస్ అంటారు, అది ఉంది నాకు కొంచెం. దాని గురించి నేను చెప్పడం, మాట్లాడదలుచుకోలేదు కూడా. ఇంకొక్కటే చెప్తా, కెలకండి. చూసుకుందామంటే నేను రెడీ. చూసుకుందాం. ఫేస్ టు ఫేస్ అయినా, ఫేస్బుక్లో అయినా. భయపడే ఛాన్సే లేదు. నేను భయపడిన రోజు నా పేరు పక్కల పౌనిజం పీకేస్తా. రంజిత్ మాత్రమే ఉంటుంది. ఆ రోజు నేను భయపడ్డానని అర్థం. రంజిత్ పవనిజం భయపడ్డు, ఎవ్వడికి భయపడ్డు. రండి చూసుకుందాం. నిర్భయంగా చెప్తున్నాను నేను. కుమ్మేసుకుందాం రండి. నాకు మీ గొడవలు కొత్త అయి ఉండొచ్చు, నాకు కాదు. వారసత్వాన్ని స్టార్ట్ చేసిండే చిరంజీవి గారి దగ్గర నుంచి ఫస్ట్ టైం క్యారెక్టర్ బ్యాడ్ ఇంప్రూవ్ అయింది అల్లు అర్జున్ నుంచే. అందుకే అల్లు అర్జున్ తన్ని బయట పెట్టేసాం. మెగా ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు. మెగా ఫ్యామిలీ అంటే ఇది అని చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. చాలా చాలా నిజంగా చెప్పడం చాలా చీప్గా ఉంది. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. అంటే మీలో మీరు బోల్డ్ గ్రూప్స్ ఉండొచ్చు బ్రదర్, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ. బయట వాళ్ళకి మేమంతా ఒకటే కింద చూస్తారు. మేము చాలా దిగిపోయినట్టు ఉంటుంది. దీనివల్ల నా ఒక్కడికి ఇబ్బంది వస్తే పర్లా, కానీ నా వల్ల నా తమ్ముళ్ళకి, మెయిన్లీ చిరంజీవి గారికి ఏమాత్రం మచ్చ వస్తాం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఇదంతా నేను చెప్తుంది మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. కోసేస్తాం ఆయన అంటే అని. నా కొడుకులు నా అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముంటే, మగతనం ఉంటే, మీ అబ్బకి మీ అమ్మకి అఫీషియల్గా పుట్టుంటే కొడకల్లారా నా ముందు వచ్చానంటారు అని. సరిగ్గా నిమిషం బతకండి. ఎక్కువ మీరు గెలిచేసినట్టే. ఇంకా ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాం, బతకండి. పవన్ కళ్యాణ్ అని కరెక్ట్గా 60 సెకండ్లు బతకండి చాలా. నా ముందు నరికి పాతిరేస్తా ఒక్కొక్కడిని. రండి, అడ్రస్ ఇచ్చాను కదా, దమ్ముండే ఎవడైనా రావచ్చు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎదుర్కోవచ్చు. అంతేలే 3 హిట్లు కొట్టారు కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడలేదని మీరు అపార్థం చేసుకుంటారు. నాకు చాలా బాగా తెలుసు. అనవసరంగా నేను ఎప్పుడు ఏ కాంట్రవర్సీకి దిగాను, నేను కాంట్రవర్సీకి దిగాననే పేరు కూడా పోగొట్టుకున్నాను కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ ఇంత నేను చేస్తుంది ఎందుకు తెలుసా? మీరు కొన్ని విషయాలు చేస్తున్నారు, ఇది తప్పు అని నేను ఎలాగైనా సరే మీకు తెలియజేయాలనుకుని చెప్పి నేను నా మీద కొంత వేసుకున్న నెగిటివ్ ఫోర్స్ ఇది. నేను నిజంగా మీరు నమ్మండి, ఇది నేను ఎక్కడో మీకోసం, నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి కోసం, అలాగే మిగతా వాళ్ళందరి కోసం కూడా చేసిన విషయం ఇది.